ఇవాళ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ పరిధిలోని బీజేపీ కార్పొరేటర్ల సమావేశం జరగనుంది. రాజ్యసభ సభ్యులు కె లక్ష్మణ్ అధ్యక్షతన జరగనున్న ఈ భేటీలో జీహెచ్ఎంసీ మేయర్పై అవిశ్వాసం, గ్రేటర్ సమస్యలు ఈ సమావేశంలో ప్రధానంగా చర్చకు రానున్నాయి. బీఆర్ఎస్ నుంచి గెలిచి మేయర్ పీఠం దక్కించుకున్న గద్వాల విజయలక్ష్మిని గద్దె దించేందుకు ఇటీవల బీఆర్ఎస్ నేతలు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంట్లో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో బీజేపీ కార్పొరేటర్లు కూడా ఎంపీ లక్ష్మణ్ అధ్యక్షతన భేటీ కానుండటం ఉత్కంఠ రేపుతుంది. ఈ సమావేశం అనంతరం హైదరాబాద్ మేయర్పై అవిశ్వాసంపై బీజేపీ స్టాండును ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మేయర్పై అవిశ్వాసానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే, చూస్తున్నాం మొత్తంగా తెలంగాణ రాజకీయం అయితే వేడెక్కుతోంది. ఒక రకంగా మేయర్పై అవిశ్వాసం ప్రకటించేందుకు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? వంశీ, ఈ మధ్యకాలంలో జిహెచ్ఎంసీకి సంబంధించిన జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో, అదేవిధంగా త్వరలోనే కౌన్సిల్ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ ఆ విధంగానే దృష్టి పెట్టింది. అయితే త్వరలో కౌన్సిల్ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో ఆ కౌన్సిల్లో ఏ విధంగా బీజేపీ ఏ విధంగా వ్యవహరించాలి, ఏ విధంగా ఉండాలి అనేది, దాంతో పాటు ఈ మధ్య కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేయర్, డిప్యూటీ మేయర్ కాంగ్రెస్ కండవ కప్పుకోవడంతో అయితే 4 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా అవిశ్వాస తీర్మానం పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ ఆలోచిస్తుంది. అయితే బీఆర్ఎస్ పార్టీ అవిశ్వాస తీర్మానాన్ని పెట్టే ఉద్దేశం ఉన్నప్పటికీ దానికి తగినంత బలం లేదు కాబట్టి ఆ బలాన్ని సమకూర్చుకునేందుకు ఒకవేళ బీజేపీ వాళ్ళని అడిగితే ఏ విధంగా ఉండాలి, అయితే తమ బీఆర్ఎస్ పార్టీ అవిశ్వాస తీర్మానం పెట్టిన పక్షంలో బీజేపీ ఏ విధంగా వ్యవహరించాలనే దానిపైన ఈ రోజు బీజేపీ ప్రధాన కార్యాలయంలో సమావేశం సంబంధించి నగరంలోని కార్పొరేటర్లతో పాటు రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే వీళ్ళందరికీ ఈ రోజు ఏ విధంగా కౌన్సిల్లో ఏ విధంగా వ్యవహరించాలి, తర్వాత అవిశ్వాస తీర్మానంపై ఏ విధంగా ఉండాలనే దానిపైన సుదీర్ఘంగా చర్చించి ఒక నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. ఏదైతే జిహెచ్ఎంసీ పరిధిలో ఏదైతే కార్యక్రమం జరుగుతుందో దానిపైన ఏ విధంగా ముందుకెళ్లాలి, అదేవిధంగా జిహెచ్ఎంసీలో ఈ మధ్య కాలంలో కొద్దిగా నిధుల కొరతతో పాటు ఉద్యోగుల సంబంధించిన, అదేవిధంగా మరికొన్ని సమస్యలు డెవలప్మెంట్ సంబంధించిన దానిలో మీద కూడా ఈ రోజు బీజేపీ కార్పొరేట్లతో లక్ష్మణ్ చర్చించే అవకాశం ఉంది. అయితే జిహెచ్ఎంసీలో ఏ విధంగా జిహెచ్ఎంసీ పరిధిలో ఏ విధంగా బీజేపీ ఏ విధంగా వెళ్ళాలి, జిహెచ్ఎంసీ పట్టు ఇప్పుడున్న కార్పొరేటర్లకు మరింత బీజేపీ బలం ఉంది కాబట్టి ఆ బలాన్ని ఏ విధంగా పెంచుకోవాలనే దానిపైన కూడా వాళ్ళు దృష్టి సారిస్తున్నారు. కాబట్టి ఈ ఒకవేళ అవిశ్వాస తీర్మానం పెట్టిన పక్షంలో బీజేపీ స్టాండ్ ఇప్పటికైతే వాళ్ళైతే మేము ఎవరికైతే మద్దతు ఇచ్చే ప్రసక్తి లేదని మనకు తెలుస్తున్న సమాచారం. ఎందుకంటే ఒకరు వాళ్ళకి బలం ఉంటే వాళ్ళే పెట్టుకోవాలి, లేదంటే మేమే సొంతంగా పెడుతున్నాము, మాకు బలం ఉన్నప్పుడు మాకు సొంతంగా మేమే పెట్టుకున్నాం కాబట్టి మేమైతే ఒకరి దానికి సంబంధించి మేము ఒక దానిలో జోక్యం చేసుకునే అవకాశం లేదు. కాబట్టి మా స్టాండ్ మాత్రం దాదాపుగా న్యూట్రల్ గానే ఉంటాము. థ్యాంక్ యూ ఆర్కే.